హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. నేనెప్పుడూ ప్రజాపక్షాన్నే నిలబడతాను. ప్రజా సమస్యలపై ప్రజలు ప్రభుత్వంతో పోరాడాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు, ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళకు బలమైన రాజకీయ శక్తి కావాలి. ఈరోజు రాష్ట్రంలో ప్రజల తరఫున పోరాడడానికి బలమైన శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ కూటమి ప్రభుత్వాన్ని బలంగా ఎదిరించగలడు. ప్రజల తరఫున ప్రజా సమస్యలను నిలదీయగలడు. ప్రజల పట్ల చిత్తశుద్ధితో ప్రజా సమస్యలను నిలదీయగల ఏకైక శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాత్రమే నేను ప్రస్తుతం నమ్ముతున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. ఈరోజు ఎటు చూసినా సమస్యలే. ఉచిత ఇసుక అన్నారు, దాని గురించి పూర్తిగా మర్చిపోయారు. ఉచిత బస్సు అని అన్నారు, అసలు ఉచిత బస్సు మహిళలకు ఏమైందో కూడా ఎవరికీ తెలియదు. 2 సంవత్సరాలు 2023-24 విద్యా సంవత్సరానికి, 24-25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం అసలు అనుకోవట్లేదు. విద్యార్థులకు ఫీజులు చెల్లించాలి అని కూడా వాళ్ళకు తట్టట్లేదు. ఈరోజు నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ప్రభుత్వానికి అసలు చలనం లేదు. ఈరోజు రాష్ట్రంలో ఎటు చూసినా మద్యం ఏరులై పారుతూ ఉంది. ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు మద్యాన్ని ఏరులై పారిస్తూ ప్రైవేటు యాజమాన్యాల చేతిలో పెట్టింది. ఈరోజు రోడ్లలో ఎక్కడ చూసినా తాగి దొర్లేవాళ్లే. అటు మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన తీసి 750 ఎంబీబీఎస్ సీట్లు తీసుకొస్తే ఈరోజు ప్రభుత్వం నిమ్మక నీరు ఎత్తినట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పుడు ఒక పక్క కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. ఇన్ని సమస్యలు రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రజలు, వాళ్ళకి తోడు ఒక రాజకీయ పార్టీ కావాలి. ఈరోజు ఆ రాజకీయ పార్టీ బలమైన రాజకీయ శక్తి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. యువత పోరుబాటలో తల్లిదండ్రులకు విద్యార్థులకు బాటగా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా చేయడం జరిగింది. విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు మీరు భరోసా ఇవ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించండి, నిరుద్యోగ భృతి చెల్లించండి అని ప్రభుత్వాన్ని నిలదీయటం జరిగింది. ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాల్సిన పరిస్థితి ఆసన్నమైనప్పుడు వాళ్ళకి ఒక బలమైన రాజకీయ శక్తితో చేయగలిపితే ప్రజా సమస్యలు ప్రభుత్వాన్ని వెంటనే స్పందిస్తుంది. ఈరోజు ఈ ప్రభుత్వానికి స్పందన అనేది లేదు. ప్రజా సమస్యలు తీర్చాలి అనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ప్రజా సమస్యలు మనల్ని ప్రజలు ఎవరు గుర్తించట్లేదు. మనం ప్రజా కోరికలను మనం తీర్చలేము, ఇచ్చిన హామీలను నెరవేర్చలేము. కాబట్టి మనం చేయాల్సిన పని ఏదైనా ఉంది అంటే మనకు నచ్చిన పని చేసుకోవాలి, అవతల పార్టీలు లేకుండా చేయాలి, వ్యక్తిగత కక్షలు తీర్చుకోవాలి అని ప్రభుత్వం ఈరోజు ముందుకు పోతా ఉంది. అందుకే ఈరోజు యువత పోరుబాటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్ ఆఫీసుల దగ్గర విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం, తల్లికి వందనం పథకం కోసం ధర్నా చేయటం జరిగింది. ప్రభుత్వాన్ని నిలదీయటం జరిగింది. ఆ సన్నివేశాలని మీరందరూ కూడా వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నారు. లైవ్ కూడా పెట్టాను నేను తిరుపతి నుండి. ధర్నాకి మహాస్పందన వచ్చింది. ప్రజలు రోడ్లపైకి రావటం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా ప్రజా సమస్యలపై ముందుకు వస్తున్నారు. ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇది ఎక్కడ ప్రభుత్వం రా తండ్రి, ప్రజా సమస్యలను గాలి కుదిలేసింది, ఎన్నికల హామీలను గాలి కుదిలేసింది అని ప్రజలు నివ్వెరపోతున్నారు. అటువంటప్పుడు ప్రజలు రోడ్లపైకి వచ్చి బలమైన రాజకీయ శక్తితో ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఈరోజు ఆ ఏకైక రాజకీయ శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. నేను ఈ వీడియో ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రజల తరఫున ప్రతిపక్షంగా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి స్థానం ఇవ్వకపోవచ్చు, కానీ జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డిని నిలుపుకుని ఈరోజు బలమైన రాజకీయ శక్తిగా కూటమి ప్రభుత్వంపై నిలదీయడానికి రోడ్లపైకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున వచ్చింది. యువత పోరుబాటులో ప్రభుత్వాన్ని నిలదీసింది.